హాయ్ అండి, ఇక్కడ చూస్తున్నారుగా మేమైతే హౌస్ కడుతున్నాం. సో దానికైతే సజ్జ వేయడానికి, అలాగే బిల్ల వేయడానికి కిచెన్కి మా తమ్ముడు మా వాళ్ళైతే సెట్టింగ్ అయితే చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్బీబీ ఆఫీషియల్. సో ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళే ముందు వీడియో అయితే పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇక్కడైతే చూస్తున్నారుగా మా తమ్ముడు, మా అన్నయ్య, మా హస్బెండ్ అయితే ఇంటికి అయితే స్లాబ్ సజ్జలు వేయడానికి అయితే సెట్టింగ్ అయితే చేస్తున్నారు. అంటే ఇవి ఏమంటే సెంటరింగ్ వర్క్ అంటారు ఫ్రెండ్స్. సో అదైతే చేస్తున్నారు. సో చూడండి. సో నేనైతే ఇట్లా వేసేటప్పుడు చూడడం, సెంటరింగ్ వేసేటప్పుడు చూడడం ఫస్ట్ టైం ఫ్రెండ్స్. మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకేనా? వీడియో అయితే ఫుల్గా చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? సో మేమైతే వర్షాలు పడతాయి తొందరగా కావాలనేసి అయితే మేము అనుకుంటున్నాం. కాకపోతే టైంకి అయితే కంప్లీట్ అవ్వట్లేదు ఫ్రెండ్స్ హౌస్. సో చూడండి, మా వాళ్ళు అయితే ఎండకి ఎంత కష్టపడుతున్నారో. సో ఇక్కడైతే మా అన్నయ్య అండి చెక్కలు అవి వాటికి మొలలు కొడుతున్నారు. చూడండి మా అన్నయ్య. సో పక్కన మా తమ్ముడు, వీళ్ళైతే మాకైతే హెల్ప్ చేయడానికి వచ్చారు. మా అన్నయ్య కూడానే మాకు హౌస్ కట్టడానికి హెల్ప్ చేశారండి. సో మా అన్నయ్యకి మళ్ళీ వేరే వర్క్ అంటే వేరే హౌసెస్ కట్టడం ఉండడం వల్ల మా అన్నయ్య మాకు రావడానికి అయితే లేట్ అవుతుంది. సో మా అన్నయ్యకి వీలున్నప్పుడల్లా వచ్చి కట్టి వెళ్ళాడు. సో ఇంతకుముందు అయితే మేము ఫస్ట్ వేరే మేస్త్రి వాళ్ళని పిలిచామండి. సో వాళ్ళు ఏంటంటే తాగి వచ్చి హౌస్ని అయితే అంటే ఇటుక కట్టేటప్పుడు వంకర ఇట్లా డొప్పలాగా చేశారు. సో అందుకనేసి మాకు నచ్చలేదు. ఎందుకంటే హౌస్ అనేది ప్రతి ఒక్కరి కళ కదా. అందుకోసమే ఏంటంటే మళ్ళీ కట్టలేము, అందుకని సో బాగుండాలి అనేసి మేమైతే ఆగాము. సో చాలా లేట్ అయింది. అన్నయ్యకు వర్క్ ఉండడం వల్ల అటు వర్క్ చూసుకొని మళ్ళీ ఇటు వచ్చేసరికి అన్నయ్యకి లేట్ అవుతుంది. సో అందుకనేసి మేమైతే లేట్ అయినా పర్లేదు, వర్షానికి తడిచినా పర్లేదు, కానీ మా అన్నయ్య వచ్చాకే కంప్లీట్ చేద్దామనేసి ఆగేస్తాము. సో అందుకనేసి మా అన్నయ్య కోసం అయితే వెయిట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో అందుకనేసి హౌస్ కూడా లేట్ అవుతుంది. మాకు ఎంత లేట్ అవుతుందంటే ఫ్రెండ్స్, వర్షానికి కూడా మేము ఒక్కొక్కసారి చాలా ఇబ్బంది పడుతున్నాము. సో అయినా కానీ పర్లేదు, అన్నయ్య వచ్చినాకనే కట్టేద్దాం అనేసి మేమైతే డిసైడ్ అయ్యి ఉన్నాము. కాకపోతే స్కూల్ స్టార్ట్ అవ్వకముందు కంప్లీట్ అవ్వాలి అనుకున్నాం, కానీ సో కంప్లీట్ కాదు ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా టైం పడుతుంది. సో వర్కర్స్ కూడా ఎవరు దొరకట్లేదు, కూలీ వాళ్ళు కూడా ఎవరు దొరకట్లేదు. సో అందుకనేసి అయితే వర్క్ అయితే చాలా లేట్ అవుతుంది. సో మా వాళ్ళు అయితే ఇక్కడ కష్టపడుతున్నారు. సో వీడియో అయితే ఫుల్గా చూసేయండి ఫ్రెండ్స్. ఓకేనా? వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ పిల్లలు జాయిన్ చేస్తున్నారు. ఎందుకంటే ప్లేట్స్ అయితే వాటిపైన పెట్టడానికి స్లాబ్ బిల్లలాగా ఇట్లా మంచిలాగా చేయడానికి కర్రలు అయితే సెట్ చేస్తున్నాడు మా తమ్ముడు అయితే. సో ఒక్కొక్కరు ఒక్కొక్క హెల్ప్ చేస్తున్నారు, ఒక్కొక్క పని చేస్తున్నారు, ముగ్గురు. సో ఇక్కడైతే మా అన్నయ్య సెట్టింగ్ చూస్తున్నాడు, ఇలా చేయాలి అనేసి చెప్తున్నాడు. మా అన్నయ్య మేస్త్రి కాబట్టి సో ఇలా చేయాలి, ఇలా ఉంటే ఇలా అవుతుంది, పడిపోతుంది, ఇటు సైడ్ కట్టాలి అనేసి మా అన్నయ్య అయితే చెప్తున్నాడు. సో మా తమ్మునికి కూడా ఎక్కువ తెలియదు కదా, అందుకోసమే మా తమ్మునికి చెప్తున్నాడు. మాకు కూడా తెలియదు. నేనైతే ఎలా ఉంది నేను ఇక్కడైతే వాటికి సెట్ చేస్తున్నారు. మళ్ళీ అన్నయ్య ఇంకొకటి కట్ట అయితే చిన్న కట్ట అయితే దానికైతే సెట్ చేస్తున్నాడు. సో ఫ్రెండ్స్ అంతేనండి. సో వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడైతే మా అన్నయ్య పైకి ఎక్కాడు, పైకి ఎక్కి సెట్టింగ్ అయితే చేస్తున్నాడు. సో పూర్తిగా సెట్టింగ్ అయ్యాక ఎలా ఉంటుందో చూసేయండి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఎండ అయితే చాలా ఎండ పడుతుంది ఫ్రెండ్స్, చాలా అంటే చాలా ఎండ పడుతుంది. ఎండకి ఎంత ఇబ్బంది పడుతున్నా కానీ పడుతూ వేస్తున్నారు. సో ఇదైతే కర్రలను కట్ చేసే మిషన్ అండి.
సో ఇక్కడైతే మా అన్నయ్య పైకి ఎక్కి ఉన్నాడు, అంటే సెట్టింగ్ చేయడానికి. మా అన్నయ్య పైనుండి చెప్తున్నాడు ఇవి తీసుకురా అవి తీసుకురా అనేసి. సో మా అన్నయ్య మేస్త్రి కాబట్టి పైనుండి అవన్నీ అయితే సెట్టింగ్ చేస్తున్నాడు. సో ఇది కర్రలు కట్ చేసి మిషన్ అండి. సో చూడండి నేను కూడా కొంచెం ఏదో ఒక చిన్నవి మాత్రం హెల్ప్ చేస్తున్నాను. పెద్దవి అయితే మన వల్ల కాదు కదా, ఎందుకంటే అవి మనం చేయడం మనకు రావు పనులు. సో చిన్నవి అయితే వస్తువులు అందించడం అలా చేస్తున్నాను. ఎందుకంటే కొంచెం హెల్ప్ అయినా అది ఎంతో హెల్ప్ అయినట్టు ఉంటుంది కదా. సో అందుకనేసి అయితే కొంచెంగా అయితే హెల్ప్ చేస్తున్నాను అంతే. మా ఆయన అయితే ఇక్కడ మెజర్మెంట్ టేప్ అయితే ఇస్తున్నాడు అన్నయ్యకి మెజర్ చేసి. సో ఫ్రెండ్స్ ఇది అండి ఈరోజు వీడియో అయితే. వీడియోని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, నా యొక్క ఛానల్ సపోర్ట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. మా తమ్ముడు అంటే మా హస్బెండ్ వాళ్ళ అత్తమ్మ కొడుకు అండి, చాలా మంచి తమ్ముడు, దేనికైనా హెల్ప్ చేస్తాడు. ఇక్కడైతే మా తమ్ముడు వాటిని అయితే కర్రలను అయితే సెట్టింగ్ చేస్తున్నాడు. సెట్టింగ్ చేసి ఇస్తున్నారు. మా ఆయనను మా తమ్ముడు ఇద్దరు కలిసి కర్రలను అయితే సెట్టింగ్ చేసి ఇస్తున్నారు అన్నయ్యకి పైకి. సో అన్నయ్య ఏమో పైన సెట్ చేస్తున్నాడు. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే ఇది. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.